హలో చిల్డ్రన్, ఈరోజు మనం ప్రాబ్లమ్స్ ఇన్ ఎలక్ట్రిక్ కరెంట్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే బిట్స్ అనేవి చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ముందుగా మనం ఈ ఎలక్ట్రిక్ కరెంట్లో ఉన్న ఫిజికల్ క్వాంటిటీస్కి కనుక మనం చూసినట్లయితే ఛార్జీ, కరెంటు, పొటెన్షియల్ డిఫరెన్సు, ఎలక్ట్రోమోటివ్ ఫోర్సు, రెసిస్టెన్సు, రెసిస్టివిటీ, కండక్టెన్స్ గురించి మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఛార్జ్కి యూనిట్స్ కులూమ్స్ అని, కరెంట్కి యాంపియర్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్స్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ కూడా వోల్ట్స్, రెసిస్టెన్స్ ఓమ్స్ అని, రెసిస్టివిటీ దాన్నే మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటామని కూడా మనం చెప్పుకున్నాము. రెసిస్టివిటీ ఓమ్ మీటర్స్, కండక్టెన్స్ దట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ దట్ ఈస్ ఓమ్ -1. ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏమో కండక్టెన్స్ అవుతుంది. ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఏమో కండక్టివిటీ అవుతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ వోల్ట్, అలాగే ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ ఓమ్ మీటర్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ కరెంట్ ఈజ్ యాంపియర్. ఈ విధంగా మనం ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ అనేవి చూసాము. ఇప్పుడు మనం మల్టిపుల్ యూనిట్స్ అనేది కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. మల్టిపుల్ యూనిట్స్ అంటే ఏమిటి అంటే, ఛార్జ్ క్యూ తీసుకున్నప్పుడు మనం క్యూ కులూమ్స్ అంటాము. అలాగే కరెంట్ అంటే I=Q/T కదా, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ కాబట్టి క్యూని IT అని కూడా మనం చదవచ్చు. కాబట్టి ఛార్జ్ క్యూ కులూమ్స్ అనొచ్చు. Q=IT కాబట్టి కరెంట్ని మన యాంపియర్స్లో మనం మెజర్ చేస్తాం కాబట్టి IT అంటే కరెంటు, T అంటే టైం కాబట్టి యాంపియర్ సెకండ్ అనొచ్చు. అంటే ఛార్జ్కి యూనిట్స్ మనం కులూమ్స్గా తీసుకోవచ్చు, యాంపియర్ సెకండ్గా తీసుకోవచ్చు ఛార్జ్కి. ఇక కరెంటుకి వచ్చినప్పుడు మనం I=Q/T కాబట్టి మన ఫార్ములా నుండి యూనిట్ అనేది రాసుకోవడం అనేది ఒక అలవాటుగా మనం చేసుకోవాలి. కులూమ్ పర్ సెకండ్ ఆర్ యాంపియర్. అలాగే మనం పొటెన్షియల్ డిఫరెన్స్కి వచ్చేసరికి V=W/Q. దట్ ఈజ్ W అంటే మనకి వర్క్ డన్ కాబట్టి, Q అంటే ఛార్జ్ కాబట్టి జౌల్ పర్ కులూమ్ ఆర్ వోల్ట్. అంటే జౌల్ పర్ కులూమ్ ఆర్ వోల్ట్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్కి కానీ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి కానీ యూనిట్గా మనం రాయవచ్చు. ఇక్కడ ఒక బిట్ చూడండి, జౌల్ పర్ కులూమ్ ఈజ్ సేమ్ యాజ్ 1 వాట్, 1 వోల్ట్, 1 యాంపియర్, 1 ఓమ్ అని అడగడం జరిగింది. అప్పుడు మనం ఆన్సర్గా 1 వోల్ట్ అనేది పెడతాం. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ X, Y ఇవ్వడం జరిగింది. 1 యాంపియర్ =1 కులూమ్ పర్ 1 సెకండ్. అలాగే Y అనేది ఇంకొక స్టేట్మెంట్ 1 వోల్ట్ =1 జౌల్ పర్ 1 కులూమ్. 2 కరెక్టే కదా, కాబట్టి బోత్ X అండ్ Y ఆర్ ట్రూ. అలాగే ఇంకొక బిట్ చూడండి, యాంపియర్ సెకండ్ స్టాండ్స్ ఫర్ ద యూనిట్ ఆఫ్ ఛార్జ్. అంటే కులూమ్ అయినా యాంపియర్ సెకండ్ అయినా కూడా మనకి ఛార్జ్కి యూనిట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఓమ్స్లా వచ్చేసరికి లిమిటేషన్స్లో మనకి ఓమ్స్లా ఒబే చేసే కండక్టర్స్ని మాత్రమే మన ఓమిక్ కండక్టర్స్ అంటారు. అలాగే V/I ఈజ్ కాన్స్టెంట్ అనేది మనకి ఓమ్స్లాలో కంపల్సరీ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే V ఈజ్ ప్రపోర్షనల్ టు I అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ద కండక్టర్స్ విచ్ డస్ నాట్ ఒబే ఓమ్స్ లా ఆర్ కాల్డ్ నాన్ ఓమిక్ కండక్టర్స్. అలాగే ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మనకి నాన్ ఓమిక్ కండక్టర్స్కి వచ్చేసరికి LED, సెమీ కండక్టర్స్, గ్యాసెస్ కండక్టర్స్ వస్తాయి. ఓమిక్ కండక్టర్స్కి వచ్చేసరికి మెటల్ కండక్టర్స్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది మనం ఎగ్జాంపుల్గా రాసుకోవాలి. ఇక్కడ మనం ఒక గ్రాఫ్ చూసినట్లయితే Vకి Iకి గ్రాఫ్ గీసినట్లయితే స్ట్రైట్ లైన్ కనుక ఉన్నట్లయితే అది ఓమ్స్ లాని ఒబే చేస్తున్నట్లు. ఎందుకని V ఈజ్ ప్రపోర్షనల్ టు I ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాబట్టి. అలాగే ఒక కర్వ్ షేప్ కనుక వచ్చినట్లయితే నాన్ ఓమిక్ కండక్టర్స్ అనే విషయం మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఒక బిట్ ఇచ్చారు చూడండి, ఐడెంటిఫై ద ఓమిక్ కండక్టర్. LED, సిలికాన్, కాపర్, జెర్మేనియం అన్నారు కాబట్టి ఇక్కడ LED, సిలికాను, జెర్మేనియం ఇవన్నీ కూడా నాన్ ఓమిక్ కండక్టర్స్. ఒక కాపర్ మాత్రమే ఓమిక్ కండక్టర్ కాబట్టి కాపర్ అనేది మన ఆన్సర్గా పెట్టాము. తరువాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గ్రాఫ్ అనేది ఇచ్చి విచ్ లా ఈజ్ యూజ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ గ్రాఫ్ అంటే ఓమ్స్ లా అనేది రాయాలి. ఎందుకని ఒక స్ట్రైట్ లైన్ అనేది వచ్చింది కాబట్టి. లీనియర్ స్ట్రైట్ లైన్,
అనేది కనిపించగానే ఇది ఓమ్స్ లా అని వ్యాలిడ్ చేస్తుంది అని వెంటనే ఓమిక్ కండక్టర్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అన్నప్పుడు I = V/R కాబట్టి ఇక్కడ మనకి 10/2 కానీ 5/1 కానీ ఏది తీసుకున్నా మనకి V/I కాన్స్టెంట్ అనుకున్నాం కదా, 5 ohms అనేది మనకి వస్తుంది. ఈ విధంగా గ్రాఫ్ ఇచ్చి మనల్ని రెసిస్టెన్స్ మెజర్ చేయమని కూడా అడగచ్చు. అలాగే మనకి ఓమ్స్లా ఫార్ములా మీద ఒక ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ రిక్వైర్డ్ టు ఎస్టాబ్లిష్ ఏ కరెంట్ ఆఫ్ 1.5 amperes అక్రాస్ కండక్టర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ 1 kilo ohm అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి కరెంట్ I ఇచ్చారు, I 1.5 amperes అని ఇచ్చారు, రెసిస్టెన్సు 1 kilo ohm అని ఇవ్వడం జరిగింది. అంటే 1 kilo ohm అది జాగ్రత్తగా చదువుకోవాలంటే మనకి 1000 ohms అని ఇచ్చినట్లు. మనల్ని పొటెన్షియల్ డిఫరెన్స్ కట్టమన్నారు కాబట్టి V = IR అని ఫార్ములా వేసి I మనకి 1.5 తీసుకున్న, R వచ్చేసరికి 1 kilo ohm అన్నారు కాబట్టి 1 × 10³ 1000 వేసి 1500 volts అనేది కట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఒక బిట్ చూడండి, ఎజర్షను రీజను. ఎజర్షన్లో VI గ్రాఫ్ ఫర్ సిలికాన్ ఈజ్ నాన్ లీనియర్, కరెక్టే కదా. సిలికాన్ అనేది మనకి నాన్ ఓమిక్ కండక్టర్ కాబట్టి నాన్ లీనియర్గా ఉంటుంది, ఒక కర్వ్ షేప్ అనేది వస్తుంది. రీజను సెమీ కండక్టర్స్ ఆర్ నాన్ ఓమిక్ కండక్టర్స్ కాబట్టి బోత్ ఆర్ ట్రూ అండ్ R ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ A కాబట్టి B అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చి VI వాల్యూస్ ఇచ్చి మనకి 10 volts 2 amperes, 5 volts 1 ampere, 15 volts 3 amperes. అంటే మనం V/I చూసినట్లయితే 10/2 5, 5/1 5, 15/3 5. అంటే V/I కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి ఆ గ్రాఫ్ ఏంటి, స్ట్రైట్ లైన్. అది మనకి ఓమిక్ కండక్టర్ అనే విషయం మనం వెంటనే ఐడెంటిఫై చేయాలి. అలాగే మనం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ కనుక చూసినట్లయితే R ఈజ్ ప్రపోర్షనల్ టు L, అంటే లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ పెరుగుతుందని. అలాగే R ఈజ్ ప్రపోర్షనల్ టు 1/A, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగే కొద్దీ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అందుకే 1/A అని వేసాం. ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ పెరిగే కొద్దీ కూడా రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో R ఈజ్ ఈక్వల్ టు ρL/A. రో ఈజ్ ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ అనే విషయం మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది మనకి నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే టెంపరేచర్ అండ్ నేచర్ ఆఫ్ మెటీరియల్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. వేరాజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ డిపెండ్స్ అపాన్ టెంపరేచరు, నేచర్ ఆఫ్ ద మెటీరియల్, అలా జామెట్రిక్ ఫ్యాక్టర్స్ లైక్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద మెటీరియల్, లెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్, వీటి మీద కూడా రెసిస్టెన్స్ అనేది మనకి డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ మాత్రం ఓన్లీ టెంపరేచర్, నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుందనే విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ 2 బిట్స్ ఇచ్చి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ 1 టెంపరేచర్, 2 నేచర్ ఆఫ్ మెటీరియల్, 3 ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ మెటీరియల్, 4 లెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్. ఓన్లీ టెంపరేచర్, నేచర్ ఆఫ్ ద మెటీరియల్ కాబట్టి 1, 2 కాబట్టి A అనేది ఆన్సర్గా పెట్టడం జరిగింది. రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్స్ అపాన్ టెంపరేచరు, నేచర్ ఆఫ్ ద మెటీరియల్, ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద మెటీరియల్, లెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్, మొత్తం 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి B అనేది మనం ఆన్సర్గా పెట్టడం అనేది జరిగింది. ఇక రెసిస్టివిటీ, స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఓమ్ మీటర్ ఈజ్ ద SI యూనిట్. ఇక్కడ నిక్రోము ఎందుకు ఎలక్ట్రిక్ హీటింగ్ ఎలిమెంట్స్గా వాడతారు టోస్టర్స్గా అన్నప్పుడు హై రెసిస్టివిటీ, హై మెల్టింగ్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే X, Y అని 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. X ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ కాల్డ్ కండక్టివిటీ అండ్ Y అనేది మెటల్స్ విత్ లో రెసిస్టివిటీ బిహేవ్ యాజ్ గుడ్ కండక్టర్స్. ఆల్రెడీ మనం అనుకున్న లో రెసిస్టివిటీ ఉన్న వాటిని అవి మనకి మంచి కండక్టర్స్గా ఉంటాయని, మనకి హై రెసిస్టెన్స్ ఉన్నవి మనకి టోస్టర్స్ గాను హీటింగ్ ఎలిమెంట్స్ గాను వాడతారు అని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి బోత్ X అండ్ Y ఆర్ ట్రూ. అలాగే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద వైర్.
కాబట్టి దేని మీద డిపెండ్ అవుతుంది, ఇక్కడ లెంగ్త్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి రెసిస్టెన్స్ కాదు కాబట్టి నేచర్ ఆఫ్ ద మెటీరియల్ ఆన్సర్గా పెట్టడం జరిగింది. ఇక మనకి ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఈ రెసిస్టెన్సు లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్కి ఉన్న రిలేషను, అంటే రెసిస్టెన్స్ లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగే కొద్దీ తగ్గుతుంది అనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ అంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ డబల్ అయితే ఏమవుతుంది, రెసిస్టెన్స్ కూడా డబల్ అవుతుంది. అలాగే ఇఫ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ డబుల్డ్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డబల్ చేసినప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్సు తగ్గుతుంది కాబట్టి హాఫ్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ ఉన్నప్పుడు రెసిస్టెన్స్కి లెంగ్త్కి మనం ప్రాబ్లం చేయాల్సి వచ్చినప్పుడు R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 వేసుకోవాలి. అలాగే రెసిస్టెన్స్కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి మనకి ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ మీద బేస్ అయ్యి ఉన్న ప్రాబ్లం వచ్చినప్పుడు R1/R2 ఈజ్ ఈక్వల్ టు A2/A1. ఒకవేళ రేడియస్ కనుక ఇచ్చినట్లయితే R1/R2 ఈజ్ ఈక్వల్ టు R2² అనేది మనం వేయాల్సి ఉంటుంది. అలాగే నిక్రోమ్ ఈజ్ యూజ్ టు మేక్ ద ఎలిమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ హీటర్ వై హై రెసిస్టివిటీ అండ్ హై మెల్టింగ్ పాయింట్. అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని రెసిస్టెన్స్ యూనిట్స్ ఏమిటి, ఓమ్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్స్, కాబట్టి మన ఆన్సరు BCగా తీసుకోవాలి. ఎందుకని ఒక బర్డు మన హై వోల్టేజ్ వైర్ మీద మనకి వెన్ ఇట్ స్టాండ్స్ అనే హై వోల్టేజ్ వైర్ ఈవెన్ ఇట్ వోంట్ గెట్ ఎలక్ట్రిక్ షాక్, ఎందుకంటే ఒక వైర్ మీద నుంచి ఉంటుంది, దేర్ ఈజ్ నో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద లెగ్స్ ఆఫ్ ద బర్డ్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎలక్ట్రిక్ షాక్ అనేది బర్డ్ ఫీల్ అవ్వదు. ఇప్పుడు మన కులూంబ్ ఛార్జ్కి కులూంబ్ యూనిట్ అనేది మనం చూసాము. అలాగే ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ 1.6 × 10⁻⁻19 అనే విషయం కూడా మనం ఆల్రెడీ చూసాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 కులూంబ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అన్నప్పుడు ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు NE. N అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, E అంటే ఛార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్. కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి కాబట్టి N ఈజ్ ఈక్వల్ టు Q/E, దట్ ఈస్ 1/1.6 × 10⁻⁻19. అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 కులూంబ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ 6.25 × 10⁻18 అనేది మనకు వస్తుంది. అంటే ఒక 1 ఆంపియర్ కరెంటు ఫ్లో అవుతుంటే కండక్టర్లో 6.25 × 10⁻18 electrons pass per 1 second across the cross section of that conductor అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 6.25 × 10⁻18 electrons. అలాగే ఎజర్షన్ రీజన్ చూసినట్లయితే ఎజర్షన్ VI గ్రాఫ్ ఫర్ సిలికాన్ ఈజ్ నాన్ లీనియర్, సెమీ కండక్టర్స్ నాన్ ఓమిక్, ఎస్ బోత్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇక్కడ మనకి కిర్చాఫ్ జంక్షన్ లా ప్రకారం చూసినట్లయితే వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ I అని అడిగినట్లయితే ద టోటల్ కరెంట్స్ అప్రోచింగ్ ద జంక్షన్ ఆర్ ఈక్వల్ టు ద టోటల్ కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి 3 కరెంట్స్ ఏమో అప్రోచ్ అవుతున్నాయి, మనకి 10 amperes 2 amperes మనకి అప్రోచ్ అవుతున్నాయి, లీవ్ అవుతున్నాయి ఏమో 6 amperes 1 ampere, I అనేది లీవ్ అవుతుంది. ఈ I అనేది మనల్ని కనుక్కోమన్నారు. కాబట్టి లీవ్ మనకి అప్రోచ్ అవుతున్నాయి 10 2, కాబట్టి 10 + 2 ఈజ్ ఈక్వల్, లీవ్ అవుతున్నాయి I + 6 + 1, దట్ ఈజ్ మనం చేసినట్లయితే 12 ఈజ్ ఈక్వల్ టు I + 7, I ఈజ్ ఈక్వల్ టు 12 - 7 5 amperes అనేది మనకి వస్తుంది. అంటే ఏ కరెంట్స్ జంక్షన్లోకి వెళ్తున్నాయి, ఏ కరెంట్స్ జంక్షన్లోంచి బయటకు వస్తున్నాయి అనేది మీరు చూసినట్లయితే జంక్షన్లోకి వెళ్ళే కరెంట్స్ మొత్తాన్ని జంక్షన్ నుంచి బయటికి వెళ్ళే కరెంట్స్ మొత్తానికి ఈక్వల్ చేసినట్లయితే మీరు ఈ ప్రాబ్లం అనేది ఈజీగా చేయొచ్చు. ఇక మన బిట్స్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద గివెన్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క SI యూనిట్ యాంపియర్ అనే విషయం మనం నేర్చుకున్నాం. The hindrance presented by material of conductor to the smooth passing of electric current అబ్స్ట్రక్ట్ చేస్తుంది కానీ హిండ్రన్స్ అని కానీ అన్నప్పుడు మనం రెసిస్టెన్స్ అనేది మనం పెట్టాలి. ఇక్కడ అబ్స్ట్రక్షన్ అని అడిగారు,
ఇలా అడిగినప్పుడు మన ఆన్సర్గా రెసిస్టెన్స్ అంటే మన ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవ్వకుండా అడ్డుపడుతుంది అనమాట. అబ్స్ట్రక్షన్ అని, హిండ్రన్స్ అని ఈ విధంగా అడుగుతారు. ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ కరెంట్ ఇన్ ద అబోవ్ సర్క్యూట్. ఇక్కడ మనం క్వాంటిటీ ఆఫ్ కరెంట్ కనుక్కోవాలి అంటే V = IR అనే ఫార్ములా అనేది మనం యూజ్ చేస్తాము. మనం ఇక్కడ 3 రెసిస్టెన్స్ కూడా మామూలు ఫార్ములా అయితే V = IR అని వేసి క్వాంటిటీ ఆఫ్ కరెంట్ కాబట్టి I = V/R అని మనం వేస్తాం. V ఇక్కడ మనకి 1.5 volts అని వచ్చింది. కానీ R వచ్చేసరికి 3 రెసిస్టెన్స్లు ఉన్నాయి. 3 రెసిస్టెన్స్లో కూడా సిరీస్గా కనెక్ట్ చేశారు కాబట్టి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది కట్టాలి. కాబట్టి ద ఫార్ములా ఫర్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ మనకి సిరీస్లో R = R1 + R2 + R3 కాబట్టి 3 + 8 + 4 15 కాబట్టి I = V/R కాబట్టి మనకి Vనేమో 1.5 వచ్చింది. అలాగే R 15 కాబట్టి 1.5/15 మనకి 0.1 amperes అనేది వచ్చింది. నెక్స్ట్, ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ కరెంట్. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ అమ్మీటర్. అదే వోల్టేజ్ అయితే మనకి వోల్ట్ మీటర్. పొటెన్షియల్ డిఫరెన్స్ అని అడిగినప్పుడు వోల్ట్ మీటర్ అని మనం ఆన్సర్ చేయాలి. The amount of work done in joules when 1 unit electric charge moves from one point to another point in an electric field. Work done అని కనపడగానే మనం వెంటనే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. The unit of potential difference is volt. The relation between potential difference and current V is proportional to I at constant temperature అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. The relation between potential difference and current IE was discovered by మనకి ఓమ్స్లా మనకి ఓమ్ అనే ఆయన Vకి Iకి ఉన్న రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి V is proportional to I అని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి డిస్కవర్డ్ బై ఓమ్. Find the potential difference required to establish a current of 1.5 amperes across a conductor of resistance 1 kilo ohm. ఆల్రెడీ ప్రాబ్లం మనం డిస్కస్ చేసుకున్నాం. రెసిస్టెన్స్ R = 1 kilo ohm, దట్ ఈస్ 1000 ohms అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 1000 ohms. అలాగే యాంపియర్ I = ఇచ్చారు. మనకి V = IR ఫార్ములా కాబట్టి 1.5 × 1000 ohms వేసాం. V = IR 1500 volts అనేది ఆన్సర్ అయింది. ద SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్. Which of the following given statements is not true regarding the electrical setup for the verification of Ohm's law? Voltmeter is connected, not true అన్నారమ్మ. కాబట్టి ఇది జాగ్రత్తగా చదువుకోవాలి. ఎగ్జామ్లో వెంటనే మన హడావిడిలో స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని చదువుకుంటాం. నాట్ ట్రూ అని అడిగారు ఇక్కడ. ద వోల్టమీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ద నోన్ రెసిస్టెన్స్. వోల్టమీటర్ ఎప్పుడు కూడా ప్యారలల్గా కనెక్ట్ చేస్తారు, కరెక్టే. ద యామీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, కరెక్టే. The rheostat can only increase the resistance of the electric circuit. అంటే రియోస్టాట్ని మనం ఓన్లీ ఇంక్రీజ్కే కాదు, రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, అంటే రెసిస్టెన్స్ని చేంజ్ చేయొచ్చు. కాబట్టి ఇది రాంగ్. డి అనేది ద సింగిల్ కీ ఈజ్ యూజ్ టు స్విచ్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ కాబట్టి సి అనేది రాంగ్ స్టేట్మెంట్. అలాగే ఏ వోల్టమీటర్ ఈజ్ యూజ్ టు ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఎనీ ఎలక్ట్రిక్ సర్క్యూట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ గివెన్ బిలో ఈజ్ ట్రూ అన్నారు ఈసారి. కాబట్టి ఏ వోల్టోమీటర్ ఈజ్ అ హై రెసిస్టెన్స్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. వోల్టోమీటర్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం కాబట్టి అది తప్పు. ఏ వోల్టోమీటర్ ఈజ్ ఎ లో రెసిస్టెన్స్. వోల్టోమీటర్ అనేది ఒక హై రెసిస్టెన్స్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి తప్పు. సి అనేది ఎన్ వోల్టోమీటర్ ఈజ్ అ హై రెసిస్టెన్స్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అనేది కరెక్ట్. కాబట్టి సి అనేది మనం ఆన్సర్గా పెడతాం. అలాగే ఏ బ్యాటరీ ఆఫ్ 12 volts ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్స్ 0.2 ohm, 0.3 ohm, 0.4 ohm, 0.5 ohm and 12 ohms. How much current would flow through the 0.3 ohm resistor అన్నారు. అంటే ఇక్కడ ఈ రెసిస్టర్స్ అన్నీ కూడా ఎలా కనెక్ట్ చేస్తున్నాయి? సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాయి మొత్తం కూడా.
అంటే 0.2 కానీ 0.3 కానీ 0.4 కానీ 0.5 కానీ 12 ఓమ్స్ కానీ ఇవన్నీ కూడా సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాయి. 0.3 కానీ ఇవన్నీ కూడా అంటే సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాయంటే అర్థం ఏంటి? వీటన్నిటిలో కూడా సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కాబట్టి ముందు మనం టోటల్గా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది అంటే 0.2 అంటే సిరీస్లో మన R=R1 + R2 + R3 కదా. కాబట్టి 0.2 + 0.3 + 0.4 + 0.5 + 12 వేసినట్లయితే 13.4 ఓమ్స్ అనేది మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు I=V/R. ఆల్రెడీ మనకి వోల్టేజ్ 12 అన్నారు కాబట్టి 12/13.4 వేసినట్లయితే 0.895 యాంపియర్స్ వస్తుంది. అంటే ఈ 0.2లోనూ 0.895 వస్తుంది, అలాగే 0.3లోనూ అదే వస్తుంది, 0.4లో కూడా ఇదే కరెంట్ ఉంటుంది. అంటే ఏ రెసిస్టెన్స్లో తీసుకున్నా వెదర్ ఇట్ ఈస్ 0.2 ఓమ్ 0.3 ఓమ్ 0.4 ఓమ్ 0.5 ఓమ్ 12 ఓమ్ ఏ రెసిస్టెన్స్లో తీసుకున్నా కూడా సేమ్ అదే కరెంటు 0.895 యాంపియర్సే మనకి ఫ్లో అవుతుంది. బికాజ్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆన్ విచ్ ఆఫ్ ద గివెన్ రెసిస్టెన్స్ డస్ నాట్ డిపెండ్ అన్నారు. కాబట్టి లెంగ్త్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. రెసిస్టెన్స్ డెన్సిటీ మీద డిపెండ్ అవ్వదు. కాబట్టి డి అనేది ఆన్సర్ పెట్టాను. ఇన్ parallel combination of electrical appliances total electric power remains same. ప్యారలల్ కాంబినేషన్లో ఎలక్ట్రిక్ పవర్ అనేది సేమ్గా ఉంటుంది. అదే సిరీస్ కాంబినేషన్లో అయితే ఇట్ మే వేరీ, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ప్యారలల్ కాంబినేషన్లో మాత్రం ఎలక్ట్రిక్ పవరు సేమ్గా ఉంటుంది. అలాగే ప్యారలల్ కాంబినేషన్లో మనకి రెసిస్టెన్స్లో మధ్య మనకి వోల్టేజ్ కూడా సమానంగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. హౌ ద ఛార్జ్ విల్ ఫ్లో? బై అప్లయింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్. మన పొటెన్షియల్ ఎందుకని మనకు పాజిటివ్ ఛార్జెస్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ ఫ్లో అవుతాయని ఆల్రెడీ చెప్పుకున్నాం. నెగిటివ్ ఛార్జెస్ మనకి లో పొటెన్షియల్ టు హై పొటెన్షియల్ ఫ్లో అవుతాయనే విషయం కూడా మనం చెప్పుకున్నాం. ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ఏ కండక్టర్ అండ్ ఇట్స్ రేడియస్ ఈజ్ ఇంక్రీజ్డ్ ట్వైస్ హౌ ద రెసిస్టెన్స్ విల్ చేంజ్. ఇక్కడ మనకి లెంగ్త్, రేడియస్ కూడా మార్చారు అన్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. R1/R2 = లెంగ్త్ వచ్చేసరికి L1/L2 ఇంటూ రేడియస్ కూడా అన్నారు. కాబట్టి మనకి R2² వేసినట్లయితే మనకి L1 అనేది మనకి 1 తీసుకుంటే L2 అనేది ట్వైస్ కాబట్టి 2 అవుతుంది. అంటే మనకి 1/2 అయింది. అలాగే R1² వచ్చేసరికి 1² అయితే 1 ఉంది. అలాగే R2² ట్వైస్ చేశారు కాబట్టి ఇది 4 అయింది. కాబట్టి 1 × 4/2 ఇంటూ వేసినప్పుడు 2 వచ్చింది. R1 = 2R2. సో R2 = 1/2 R1. కాబట్టి హాఫ్ అయింది. మీరు ఈ ప్రాబ్లం ఒకసారి చేసినట్లయితే క్లియర్గా మీకు అర్థమవుతుంది. వేయాల్సిన ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. R1/R2 = L1/L2 ఇంటూ R2²/R1². అదే ఒకవేళ ఏరియా అయితే L1/L2 ఇంటూ A2/A1. రేడియస్ ఇస్తే A = πr² కాబట్టి L1/L2 ఇంటూ R2²/R1². The potential difference applied is directly proportional to the current only if. ఎప్పుడు V proportional to I అవుతుంది? when the temperature is constant. అంతేగాని ఎప్పుడు V is proportional to I అవ్వదు. ఎప్పుడు V is proportional to I అవుతుంది? when the temperature is constant. Equipment resistance of 4 ohm resistance in parallel is. అంటే ఇక్కడ మనకి ఏం చేశారంటే 4 ohm రెసిస్టెన్స్ తీసుకొని 4 ohm రెసిస్టెన్స్ని ఈ విధంగా మనకి కనెక్ట్ చేశారు. చేసినప్పుడు అంటే 1/R = 1/4 + 1/4 + 1/4 + 1/4. అంటే మనకి 4 తీసుకున్నట్లయితే 4/4 దట్ ఈజ్ 1 ohm అవుతుంది. అంటే 4 టైమ్స్ మనకి 4 ఈక్వల్ రెసిస్టెన్సెస్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈక్వల్ రెసిస్టెన్సెస్ సిరీస్లో కలిపితే n టైమ్స్ పెరుగుతుందని.
ప్యారలల్గా కలిపితే n టైమ్స్ ఎన్ని రెసిస్టెన్సెస్ కలిపితే అన్ని టైమ్స్ తగ్గుతుందని కూడా చెప్పుకున్నాం. 4 ఓమ్ రెసిస్టెన్సెస్ని 4 కలిపారు కాబట్టి మనకి ప్యారలల్గా 4/4 1 అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చెయ్యకుండా వెంటనే మన ఆన్సర్ అనేది పెట్టచ్చు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గ్రాఫ్ బిట్వీన్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 2 కండక్టర్స్ A and B is plotted as shown in figure. విచ్ ఆఫ్ ద కండక్టర్స్ హ్యాస్ మోర్ రెసిస్టెన్స్ అన్నప్పుడు దేనికైతే ఆ స్లోప్ ఆఫ్ గ్రాఫ్ బిట్వీన్ విఐ అండ్ ఐ దేనికైతే తక్కువగా ఉంటుందో దానికి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఏకి ఇక్కడ స్లోపు తక్కువగా ఉంది, V/I ఇక్కడ తక్కువగా ఉంది. అలాగే బీకి వచ్చేసరికి స్లోప్ ఎక్కువగా ఉంది. కాబట్టి స్లోపు ఏకి తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ రెసిస్టెన్స్ బీ కంటే ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1/స్లోప్ ఆఫ్ గ్రాఫ్ బిట్వీన్ V and I. There is a wire of length L and cross section A. Which of the following has the least resistance? ఎప్పుడైనా సరే లీస్ట్ రెసిస్టెన్స్ అన్నారు కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ρL/A కాబట్టి మనకి లీస్ట్ అన్నారు కాబట్టి తక్కువ ఉండాలి. కాబట్టి లెంగ్త్ ఏమో తక్కువ ఉండాలి, లెస్గా ఉండాలి, ఏరియా మోర్గా ఉండాలి. ఎందుకంటే డినామినేటర్లో ఏ ఉంది కాబట్టి ఏరియా ఎక్కువ ఉండాలి, లెంగ్త్ తక్కువగా ఉండాలి. లెంగ్త్ డబల్డ్, లెంగ్త్ ట్రిపుల్డ్, లెంగ్త్ హాఫ్ కాబట్టి సి చూద్దాం ట్రై. అలాగే ఏరియా చూద్దాం. ఏరియా ఎక్కువగా ఉండాలి, ఏరియా హాఫ్, ఏరియా డబల్ కాబట్టి ఈ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. కాబట్టి అలా చెక్ చేసుకోండి. అంతేగాని లెంగ్త్ డబల్ అయింది, ఏరియా హాఫ్ అయిందని ప్రతిసారి రెసిస్టెన్స్ కట్టుకుంటూ ఉంటే మనకు టైం బీయింగ్ అనేది చాలదు. కాబట్టి ఆ రిలేషన్ని బట్టి మనం చెక్ చేసుకుంటూ ఏబిసిడీలో ఏది కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చూసుకున్నట్లయితే మనకి టైం ఫ్యాక్టర్ అనేది మనకి సేవ్ అవుతుంది. అలాగే ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ పారామీటర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ డిపెండ్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఓన్లీ టెంపరేచర్ అండ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అని చెప్పుకున్నాం కాబట్టి ఓన్లీ టెంపరేచర్ మీద మాత్రమే కాబట్టి డి అనేది ఆన్సర్. అలాగే రెసిస్టివిటీ అన్న స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్న కూడా ఒకటే అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఏ రెసిస్టెన్స్ ఆఫ్ లెంగ్త్ L is connected to a battery and current I is given through it. It is divided into 3 parts by length and all having same cross-sectional areas connected in series with the same battery, the current flowing through them. అంటే ఇక్కడ మనకి ఎల్ అనేది మనకి 3 పార్ట్స్ చేశారు. ఇఫ్ ద 3 పార్ట్స్గా కట్ చేయడం జరిగింది. 3 పార్ట్స్గా కట్ చేసినప్పుడు ఒక్కొక్క దానికి కూడా మనకి L/3 అవుతుంది మనకి రెసిస్టెన్స్. అలాగే ఈ 3 పార్ట్స్ కూడా మళ్ళీ సిరీస్గా కనెక్ట్ చేశారు. L/3 అప్పుడు సిరీస్గా కనెక్ట్ చేసినప్పుడు మనకి 3 రెసిస్టెన్సెస్ కాబట్టి 3 × L/3 దట్ ఈజ్ ఎల్ఏ అవుతుంది. కాబట్టి ఎల్ ఏమీ చేంజ్ అవ్వలేదు. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ తీసుకుంటే మనకి ఆల్రెడీ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే R/3 అవుతుంది. మనకు టోటల్గా ఆర్ వాల్యూ ఏ విధంగానూ మనకి చేంజ్ అవ్వలేదు. అంటే L/3 అవ్వడం వల్ల రెసిస్టెన్స్ కూడా R/3 అయింది. రెసిస్టెన్స్లో చేంజ్ లేదు కాబట్టి మనకేమవుతుంది, ద కరెంట్ మనకి ఐ కరెంటే మనకి సేమ్ కరెంటే ఫామ్. మనకి ఇంతకుముందు సర్క్యూట్లో ఐ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇప్పుడు కూడా మనకి కరెంటు ఐఏ ఫ్లో అవుతుంది. ఎందుకంటే ప్రతి రెసిస్టెన్స్లో కూడా సేమ్గానే ఉంటుంది బికాజ్ దే ఆర్ ఇన్ సిరీస్ కాంబినేషన్. 2 రెసిస్టెన్సెస్ R1 and R2 are connected with a cell in series. The ratio of the current flowing through R1 and R2. 2 రెసిస్టెన్స్లు సిరీస్లో ఉన్నాయి అంటే వాటిలో సేమ్ కరెంటే ఫ్లో అవుతుంది కాబట్టి రెండిట్లోనూ సమానంగా ఉంటుంది కాబట్టి 1:1. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ద యామీటర్ అండ్ వోల్టమీటర్. యామీటర్ ఎప్పుడు కూడా సిరీస్లో కనెక్ట్ చేస్తారు, వోల్టమీటర్ ప్యారలల్. ట్రూ అన్నారు కాబట్టి ఫస్ట్ది మనకి కరెక్ట్గా ఉంది కాబట్టి ఆన్సర్ అనేది ఏ పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి బీలో బోత్ యామీటర్ వోల్టమీటర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అని
అలాగే సిలో ద వోల్టమీటర్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అని ఇలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. మనకి ఏ ఈజ్ ద ఆన్సర్. యామీటర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తారు రిక్వైర్డ్ డివైస్కి, వోల్టమీటర్ని ప్యారలల్గా అక్రాస్ ద రెసిస్టెన్స్ మనకి కనెక్ట్ చేస్తారు. అమౌంట్ ఆఫ్ హీట్ డెలివర్డ్ బై ఎ పవర్ ఆఫ్ 1 kilowatt ఇన్ 1 hour ఈజ్ కాల్డ్. అంటే మనకి కిలోవాట్ అవరే కదా మనం తీసుకునేది పవర్కి, కాబట్టి కిలోవాట్ అవర్. ద SI యూనిట్ ఆఫ్ జౌల్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ పర్ కులూమ్ అని మనం రాసాం కాబట్టి జౌల్ పర్ సెకండ్ అయితే పవర్ వాట్ అవుతుంది. జౌల్ పర్ కులూమ్ దట్ ఈజ్ వోల్ట్, అంటే జౌల్ పర్ కులూమ్ని JC-1 అని కూడా రాస్తారు, దట్ ఈజ్ వోల్ట్. అలాగే మెటీరియల్స్ హ్యావింగ్ నాన్ లీనియర్ వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్. నాన్ లీనియర్ అన్నారు కాబట్టి నాన్ ఓమిక్ కండక్టర్స్. డ్యూ టు ద ఫ్లో ఆఫ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జెస్ ఆర్ బోత్ ఛార్జెస్ అట్ ద సేమ్ టైం. అంటే ఛార్జెస్ ఫ్లో అవుతున్నాయంటే ఎలక్ట్రిక్ కరెంట్, దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. In a filament type light bulb, most of the electric power consumed appears as infrared rays. At a given time, house is supplied with 100 amperes at 220 volts. How many 75 watts 220 volt light bulbs could be switched on in the house at the same time if they are connected in parallel? ఈ ప్రాబ్లం మీరు చూసినట్లయితే ఒక హౌస్లో 100 amperes ఉన్న 220 volts మనకి హౌస్ ఇస్ సప్లైడ్ విత్ 100 amperes 220 volts. ఇక్కడ మీరు చూసినట్లయితే హౌ మెనీ 75 watts 220 volts బల్బ్స్ అనేది కనెక్ట్ చేస్తున్నారు అని అడగడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నారు కాబట్టి మనకి ఆల్రెడీ కరెంట్ ఇచ్చారు, వోల్టేజ్ ఇచ్చారు, కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు IR తీసుకొని రెసిస్టెన్స్ కట్టినట్లయితే, అంటే ఒక్కొక్క దాని రెసిస్టెన్స్ మీరు ఎంతవరకు మనకు 100 amperes 220 volts ఉంది కాబట్టి ఈ ప్యారలల్ కాంబినేషన్ ట్రై చేసినట్లయితే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ ఫిక్స్డ్ రెసిస్టర్ ఈజ్ హాఫ్ ద హీట్ ప్రొడ్యూస్డ్ విల్ బీ. ఇక్కడ మనకి కరెంటు హాఫ్ చేశారు అంటే మనకి ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే మనకి హీట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ I²RT/J అని ఒక ఫార్ములా ఉంది. I² కాబట్టి మనకి I²RT/J, ఐని హాఫ్ చేశారు కాబట్టి I² కాబట్టి 1/4 అనేది మనం ఆన్సర్గా పెట్టాము. తర్వాత 34th ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ R1 ఈజ్ కట్ ఇంటూ 5 ఈక్వల్ పార్ట్స్. 5 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్కటి కూడా 1/5 అవుతుంది. అంటే ఈచ్ పార్ట్ R1 కాస్త R1/5 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 అలా అవుతుంది. వీటన్నిటినీ కూడా మళ్ళీ ప్యారలల్గా కనెక్ట్ చేశారు. ప్యారలల్గా కనెక్ట్ చేశారంటే ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 1/R = 1/R1 + 1/R2 + 1/R3 + 1/R4 + 1/R5 కాబట్టి 1/5 కాబట్టి రెసిస్టెన్స్ 1/R అన్నారు కాబట్టి 5 + 5 + 5 అలా 25 అయింది. 1/R2 ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ మనకి 1/R2 ఈజ్ ఈక్వల్ 25 కాబట్టి R2 ఈజ్ ఈక్వల్ 1/25 ohms అనేది ఉంది. ఇక్కడ మనకు రేషియో R1/R2 అన్నారు కాబట్టి 1/1/25 కాబట్టి 25 ఈజ్ ద ఆన్సర్. The heat produced by passing an electric current through a fixed resistor is proportional to the square of. ఇప్పుడే మనం చెప్పుకున్న హీట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ I²RT/J, స్క్వేర్ ఆఫ్ I² కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్. అలాగే an electric heater is rated at 2 kilowatts. Electric energy costs 4 per kilowatt hour. What is the cost of using heater for 3 hours అన్నారు. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ హీటర్ 2 kilowatts అన్నారు. 2 kilowatts కూడా మనకి 3 hours కాబట్టి 2 × 3 6 మనకి 6 kilowatts అనేది మనకి అవుతుంది కన్జంప్షను. మనకి 4 rupees అన్నారు కాబట్టి 6 × 4 24 rupees అనేది మనకి కాస్ట్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే హీటర్ 2 kilowatts × 3 hours × 4 rupees వేసినట్లయితే మనకి 24 అనేది వస్తుంది. ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కిలోవాట్ అవర్. ఎన్ ఎలక్ట్రిక్ ఫ్యూజ్ వర్క్స్ ఆన్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్.
అంటే మనకి ఎలక్ట్రిక్ ఫ్యూజ్కి ఎప్పుడు కూడా లో మెల్టింగ్ పాయింట్ అనేది కూడా చూస్తాం. ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్ ఇన్ 10 minutes ఈజ్ 300 coulombs, ద కరెంట్ ఫ్లోయింగ్ ఈజ్, ఇక్కడ మనం I ఈజ్ ఈక్వల్ టు Q/T అనే ఫార్ములాలో Q 300 coulombs ఇచ్చారు. టైము 10 minutes ఇచ్చారు కాబట్టి 10 × 60 secondsలో వేసుకోవాలి కాబట్టి 300/600 దట్ ఈజ్ 0.5 amperes ఈజ్ ద కరెంట్ అవుతుంది. ద రెసిస్టివిటీ ఆఫ్ ఏ కాపర్ మెటల్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ ఆన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. అసలు రెసిస్టివిటీ అంటే టెంపరేచర్, నేచర్ ఆఫ్ ద మెటీరియల్ కాబట్టి లెంగ్త్, థిక్నెస్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కాదు, రెసిస్టివిటీ అన్నారు కాబట్టి టెంపరేచర్ మన ఆన్సర్గా పెట్టాము. When a 4 ohm resistor is connected across the terminals of a 12 volts battery, the number of coulombs passing through the resistor per second is equal to, ఇక్కడ మనకి I is equal to, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వోల్టేజ్ ఇచ్చారు, అలాగే రెసిస్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు నెంబర్ ఆఫ్ కులూమ్స్ అంటే క్యూ అడుగుతున్నారు మనకి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసాము, I ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ IR, I ఈజ్ ఈక్వల్ V/R. ఐని ఎలా రాసాము, Q/Tగా రాసాము. దేర్ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు V/R 12/4 వేస్తే మనకి 3 amperes అనేది వచ్చింది. ఆ 3 amperesనే మన ఐనే Q/T అంటే Q/1 second కదా, మనకి పర్ సెకండ్ అన్నారు కాబట్టి Q/1 ఈజ్ ఈక్వల్ టు 3 వేస్తే Q ఈజ్ ఈక్వల్ టు 3 coulombs అనేది వస్తుంది. The device used for measuring potential difference is known as voltmeter. Keeping the potential difference constant, the resistance of a circuit is doubled. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంచి రెసిస్టెన్స్ అనేది డబల్ చేశారు. రెసిస్టెన్స్ డబల్ చేసినప్పుడు కరెంట్ ఏమవుతుంది, V ఈజ్ ప్రపోర్షనల్ టు మనకి I కాబట్టి మళ్ళీ మనకి రెసిస్టెన్స్ మారినప్పుడు కరెంటు కూడా చేంజ్ అవుతుంది కాబట్టి మనకి కరెంటు కూడా ఏమవుతుంది, హాఫ్ అవుతుంది. రెసిస్టెన్స్ పెరిగింది కాబట్టి కరెంటు డబల్ అయింది కాబట్టి రెసిస్టెన్స్ కరెంట్ అనేది హాఫ్ అవుతుంది. ద యూనిట్ ఫర్ మెజరింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ వోల్ట్. ద రెసిస్టివిటీ ఆఫ్ ఏ సర్టెన్ మెటీరియల్ ఈజ్ 0.6 ohm meters. ద మెటీరియల్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బీ 0.6 ohm meters అన్నారు కాబట్టి ఇది మెటల్స్కిను ఇన్సులేటర్స్కి మధ్యలో ఉంది కాబట్టి మనకి సెమీ కండక్టర్ అనేది ఆన్సర్గా పెట్టుకోవచ్చు. The resistance of a wire of length 300 meters and cross section area 1 millimeter square made of material of resistivity 1 × 10⁻⁷ ohm meters is, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి లెంగ్త్ 300 meters L ఇచ్చేసారు, మనకి లెంగ్త్ ఇచ్చారు. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చేసరికి మిల్లీమీటర్ స్క్వేర్ అన్నారు కాబట్టి మీటర్ స్క్వేర్లోకి మార్చినప్పుడు 1 × 10⁻⁶ మీటర్ స్క్వేర్ అవుతుంది. అలాగే రెసిస్టివిటీ వాల్యూ కూడా ఓమ్ మీటర్స్ కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా ఎస్ఐ సిస్టంలో ఉంది కాబట్టి అప్పుడు మనకి రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు ρL/A మనకి 1 × 10⁻⁷ ρL. L మీన్స్ మనకి హౌ మచ్, వాట్ ఈజ్ L, 300 by ρL/A. మనం ద రెసిస్టెన్స్ A అనేసరికి మనకి 1 × 10⁻⁶ వేసినట్లయితే మనకి 30 ohms అనేది వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది 1 × mm² అనేసరికి అది మిల్లీమీటర్ స్క్వేర్ అని చదువుకొని దాని మీటర్ స్క్వేర్లోకి 1 × 10⁻⁶ మీటర్ స్క్వేర్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ద అదర్ నేమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ వోల్టేజ్ ఆర్ EMF అని కూడా అంటాం. ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఓమ్. ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సర్టెన్ కాపర్ వైర్ ఈజ్ 1 ohm, దెన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సిమిలర్ నిక్రోమ్ వైర్. అంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనకి మిగిలిన పారామీటర్స్ అంతా సిమిలర్ అన్నారు, అంటే లెంగ్త్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి రెసిస్టివిటీ వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే కాపర్ యొక్క రెసిస్టివిటీ వాల్యూస్ 1.68 × 10⁻⁸, నిక్రోము 1.10 × 10⁻⁶ వచ్చింది. కాబట్టి మనం కంపేర్ చేసినట్లయితే నిక్రోమ్కి కాపర్కి 65.5 అలా వస్తుంది కాబట్టి మనకి దగ్గరగా నియర్లీ 60 ఉంది కాబట్టి 60 అనేది మన ఆన్సర్ అనేది పెడతాం.
A car headlight bulb working on a 12 volts car battery draws a current of 0.5 amperes అన్నారు. అంటే ఇక్కడ మనకి కరెంట్ ఇచ్చారు, వోల్టేజ్ ఇచ్చారు, రెసిస్టెన్స్ అడిగారు. V = IR కాబట్టి R = V/I కాబట్టి 12/0.5 దట్ ఈస్ 0.5 అంటే 1/2 దట్ ఈస్ 24 ohms. ఈ విధంగా మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాము. మన హౌస్ హోల్డ్ బిల్లు కట్టే ప్రాబ్లం కూడా ఒకటి మీరు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో పెట్టడం జరిగింది. అది కూడా ఒకసారి ఇందులో ఇంక్లూడ్ చేయడం లేదు కాబట్టి అది కూడా మీరు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.